ఫ్రీగా మా పొన్నవానట మహిళలకట కుటుంబ మిషన్లు ఇస్తారట ఫ్రీగా బీసీ మహిళలకు. మళ్ళా ఆ స్కీమ్ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అట 119 నియోజకవర్గాల్లో 1.19 లక్షల యూనిట్ల పంపిణీ చేయబోతున్నట. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ప్రయాటిస్తాడ. వచ్చే నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరించబోతున్నట. మరి నెక్స్ట్ మంత్ 15 దాకా ఇది నెల ఉన్నది సమయం. సో ఇప్పుడు ఈ మహిళలు గ్రామాలలో ఎవరైతే ప్రైవేటు కానీ గవర్నమెంట్ కానీ ఉద్యోగాలు చేసుకోకుండా కూలీలుగానో లేదంటే వితంతువులుగానో ఒంటరి మహిళలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. అప్లికేషన్ పెట్టుకుంటే తల్లి లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఫ్రీగా కుటుంబ మిషన్లు ఇస్తారట. మరి తద్వారా మీ గ్రామాలలో వస్త్రాలు కుట్టుకొని మీ జీవనాన్ని కొనసాగించవచ్చు. సో ఈ అవకాశం మీకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంత్రి గారు మన పొన్నవాన గారు ఇస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేను కోరుకుంటున్నాను. మీ ఇష్టం వాడుకుంటారా లేదా అనేది. ఇక స్మార్ట్గా రేషన్ కార్డు ఎత్తున్నట్టు మన అన్న మంచిగా ఉంది కానీ మా ఉత్తమన్న భూమి వేసారు అంటే రేపన్నాడు రేపు ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ వాడు తీసుకుంటాడు. రేపు మళ్ళీ వాడు మార్చుకునే ప్రయత్నం ఉంటుంది అనమాట. స్మార్ట్ రేషన్ కార్డు 9 రకాల సెక్యూరిటీ ఫీచర్లతో పటిష్ట భద్రతట. స్పర్శతో గుర్తించే ఎంబోజ్డ్ అక్షరట. మూవీ లైట్లోనే కనిపించాల లోగో అట. ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్తో డిజిటల్ ఐడెంటిఫికేషన్ డూప్లికేట్లకు చెక్ పెడతాడు. ఇది నిజమేనా? ఇది కార్డు ఫ్రంట్ సైడ్ అంట, కార్డు బ్యాక్ సైడ్ అంట. నేనేమనుకుంటున్నా అంటే ఇదంతా కాదు కానీ బియ్యంలో కూడా కోతలు ఎట్ట పెట్టాలి, బియ్యం ఎట్ట తక్కువ ఇవ్వాలి, ఈ దానికి చేసిలేమనుకుంటాను నేను. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏమి ఇప్పుడు ఇద్దరు మోకాలు మళ్ళా కనపడతాయి. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిందంటే మోకాలు లేవు, వైఎస్ రాజశేఖర్ ఇచ్చిందంటే వైఎస్ రాజశేఖర్ ముఖం ఉండే. ఇప్పుడు అవన్నీ తీసేసి మా ముఖం పెట్టుకోవాలి కదా. ఈ ముఖ్యమంత్రి అయినా కదా అనుకునే జనం సొమ్ము. ఇప్పుడు పేర్లు మారితే మనకు అభివృద్ధి అయిపోయింది అన్న, పేర్లు మారితే కదా అభివృద్ధి జరిగిందని మనం అనుకోవాలి. ఇప్పుడు అట్లా ఈ రేషన్ కార్డులు కూడా స్మార్ట్ రేషన్ కార్డు, మన ఏమంటారు ఏటీఎం కార్డు లెక్క స్మార్ట్ రేషన్ కార్డులు తెస్తాడు. మరి స్మార్ట్ రేషన్ కార్డు మీరు వాడుకోరే. కాకపోతే బియ్యం మాత్రం ఎగ్గొట్టక రేవంతాను దండం పెడతాను. బియ్యం ఎగ్గొచ్చి మమ్మల్ని ముంచకు. అది ఒక్క పని చేయకుండా ఇంకా నువ్వు ఏ పని చేసుకుని మాకేం పెద్ద అభ్యంతరం లేదు. ఇంకేందా? గంజాయి ముఠ బరి తెగింపట. రైడ్స్కు వెళ్ళిన ఈగల్ ఫోర్స్ పైకి కుక్కలను వదిలిన గ్యాంగ్ అంట. చూసినారా? గంజాయి ముఠ అట పాపం అధికారులట వాళ్ళ మీద రైడ్స్ పోయారట. రైడ్స్ పోతే వాడు ఏం చేసి కుక్కలు వదిలినంట. తెలియకలడు కదా, చాలా తెలియకలడు. స్క్రూ డ్రైవర్తో సిఐ పైన అటాక్ కూడా వేసినట. స్వల్ప గాయాలైనట. 2 మహిళలు సహా 11 మందిని అరెస్ట్ చేసినట. గంజాయి ముఠ ఇట్లా ఎట్లా అంటే నేను చెప్పిన ప్రతిరోజు చెప్తాను, గ్రామాలలో పుట్టగొడుగు లెక్క దొరుకుతుంది. పుట్టగొడుగులు గ్రామాలలో దొరుకుడు ఎంత ఈజీనో గంజాయి దొరుకుడు గంత ఈజీ అయిపోయింది. అంత సింపుల్గా గ్రామాలలో, అది కూడా మైనర్ అబ్బాయిల దగ్గర, మైనర్ పోరగాల దగ్గర దొరుకుతుంది. 17 సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లల దగ్గర గంజాయి దొరుకుతున్నది. మరి బాలనగర్లో గంజాయి స్మగ్లర్స్ పట్టివేత. 14 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 203 మంది కస్టమర్లు అట. ఆన్లైన్లో సేల్స్ అంట, డెడ్ డ్రాఫ్ట్ డెలివరీ అట. కస్టమర్ల కోసం 40 టీమ్స్తో సోదాలు కూడా వేస్తాడు. 100 మంది కస్టమర్లను డ్రగ్ టెస్టులు 81 మందికి పాజిటివ్ వచ్చిందంట. కస్టమర్లే 200 పైరుట. ఆ కస్టమర్లందరినీ పట్టుకొచ్చే ప్రయత్నం చేసి వాళ్ళకు డ్రగ్స్ టెస్ట్ చేస్తే 181 మందికి పాజిటివ్ దొరికిందంటే. ఇంకా 40 టీంలు వెతుకుతున్నాయట కస్టమర్లని. డ్రగ్స్ ఎవడో తీసుకుంటున్నా, ఎక్కడి నుంచి తీసుకుంటాను. సో ఇంత పెద్ద మూట, ఇది మామూలు కథ ఏం కాదు. రాష్ట్రంలో ఈగల్ టీంకి ఒక రకంగా మనం కృతజ్ఞత చెప్పాలి. సరే రాజకీయం పక్కన పెడితే ఎవడైనా సరే పేదోడు ఈ గంజాయికి అలవాటు అయిపోతే వాళ్ళ కుటుంబం ఆగమైపోతుంది. వాస్తవానికి గ్రామాలలో ఏముంది, వాడు అమ్మని కొట్టుడు, అయ్యను కొట్టుడు, ఇంట్లో పైసలు దొంగతనం చేసుడు, వాడు చిన్న వయసులోనే ఆరోగ్యం ఖరాబ్ చేసుకుడు,
ఆ గంజాయి బానిసై ఊర్లో పంచాయతీలు పెట్టుకున్నాడు. ఇదంతా రచ్చలన్నీ ఈ గంజాయి వల్లనే జరుగుతూ ఉన్నాయి. మరి గంజాయి పట్టుకుంటా ఉన్న కొద్దీ ఇంకా 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 గ్రామాలల్లో జర భయం అన్న వస్తుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం కాంచి ఈ గంజాయి సప్లై చేస్తున్నది బాగానే పట్టుకుంటారు, ఓపెన్ సీక్రెట్ అది. ఇంకా ఇవాళ అన్నగారు ప్రభుత్వం తరఫున ఒక యాడ్ వేసింది చూడిన సంగతి. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సామాజిక సంస్కరణ వారధులు, విద్యా విప్లవ సారథులు, బడుగు బలహీన బహుజన వర్గాల వికాస మార్గదర్శులు శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే, శ్రీమతి సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ ఉత్సవం చేస్తానంట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతుంది. వేదిక HMDA గ్రౌండ్స్, అంబేద్కర్ విగ్రహం పక్కన, నెక్లెస్ రోడ్డు, హైదరాబాద్. ఈ రోజు సాయంత్రం 4 గంటల కంట ప్రగతి పదం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం. ఈ డైలాగ్ రాయకురే, మీకు దండం పెడతా, మాకు నవ్వు వస్తుంది జరా. సో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళిద్దరి విగ్రహాలు ఇలా పెట్టబోతారంట. సో ఆ దంపతుల విగ్రహాలు పెట్టబోతానికి రేవంత్ అన్న రాసింది. ఓకే, సంతోషం. ఈ దీంట్లో నేనేం కామెంట్ చేయను వాస్తవానికి. మా పొన్నవన్నీ ఇలా ముఖం వెలిగిపోతాను. సడన్గా ఇలా ఈ అన్న ఫోటో వచ్చింది, నేను VH గారి ఫోటో, హనుమంతరావు ఫోటో వచ్చింది. నాకు ఇది ఇంతగా అనిపిస్తాను. బీసీ అయిపోయింది ఇప్పుడంతా, బీసీ వార్తలు ఉంటాయి.